గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురుః గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. చాలామంది అన్నారు ఆయనను చూడకపోవడం మా దురదృష్టం. ఇప్పటికి మాకెన్నో చూడకుండానే ఇన్ని అనుభవాలు అవుతున్నాయి. ఆయనను చూసి దర్శించుకొని సేవించుకుంటే ఇంకెలా ఉండేదో. బుద్ధి కర్మానుసారిని, మన బుద్ధి కర్మ ప్రకారం నడుస్తుంది. మేగుడు చనిపోయినప్పుడు బాబా వెళ్ళి సామాన్య మానవుడిలాగా విపరీతంగా ఏడ్చారని రాశారు కదా. అలా ఎందుకు చేశారు? మరి బాబా మహాత్ముడు కదా. ఈ చనిపోవడం అంటే ఇక్కడ పుట్టి ఇంకో చొక్కా వేసుకున్నట్టే కదా. ఆయన ఎందుకు ఎడగాలి? గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురుః గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. నన్ను చాలామంది అడుగుతుంటారు, అంటే మీరు చాలా అదృష్టవంతులు, మాస్టర్ గారిని ప్రత్యక్షంగా చూశారు, మేము చూడలేకపోయాము, ఆయన్ని సేవించుకోలేకపోయాం అని చాలామంది అన్నారు. ఆయన్ని చూడకపోవడం మా దురదృష్టం. ఇప్పటికి మాకెన్నో చూడకుండానే ఇన్ని అనుభవాలు అవుతున్నాయి. ఆయనను చూసి దర్శించుకొని సేవించుకుంటే ఇంకెలా ఉండేదో. అంటే వాళ్ళకి ఒకటే చెప్పాను, బాబు అయ్యవారిని చూసిన వాళ్ళకంటే చూడకుండా ఉన్న వాళ్ళల్లోనే భక్తి శ్రద్ధలు ఎక్కువగా ఉండడం నేను గమనించాను. నా దగ్గరకు వచ్చి చెప్పిన వాళ్ళకి జరిగిన ఎక్స్పీరియన్సెస్ కానీ ఏవి కానీ ఏవైనా సరే, చూసిన వాళ్ళు, దగ్గరగా ఉన్నవాళ్ళు ఆయన దివ్యత్వాన్ని గుర్తించలేదు, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్. అతి చనువు వల్ల ఆయన కూడా చాలా ఫ్రీడమ్ ఇచ్చేవారు, చనువు ఇచ్చేవారు. ఎవరు ఏ క్వశ్చన్ అడిగితే దానికి సమాధానం ఓపికగా చెప్పాడు. ఆయన గురించి కూడా ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే దానికి సమాధానం చెప్పేవాడు. ఎంతమంది ఈ రోజుల్లో చెప్తారు, ఏ రోజులు ఎవరైనా సరే నా పర్సనల్ విషయాలు నీకెందుకు రా అని వెళ్ళగొడతారు ఎవరన్నా. ఎంత ధైర్యంగా గురువుగారిని క్వశ్చన్ చేస్తావా అనేవాళ్ళు ఉన్నారు. అలాంటి వ్యక్తి దగ్గరగా ఉండి ఎప్పుడు కూడా గురువుని దగ్గరగా ఉండి సేవించుకోవడం చాలా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే అగ్నికి దగ్గరగా ఉంటే చాలా ప్రమాదం కూడా. శ్రద్ధ లోపిస్తుంది. శ్రద్ధ లోపించి దగ్గరగా ఉన్నప్పుడు కూడా మనం అశ్రద్ధ వల్ల కూడా, అపనమ్మకం వల్ల కూడా కొన్ని తప్పులు చేస్తాము. మామూలుగా తప్పులు చేస్తే ఇంట్లో ఏదైనా కరెంటు వైరు కనెక్ట్ చేయడంలో తప్పు చేస్తే చిన్న షాక్ కొడుతుంది. అదే 440 వోల్ట్లు పెద్ద ట్రాన్స్ఫార్మర్ ముందు తప్పు చేశాడు అనుకోండి, ఫస్ట్ వాడి షేప్లో బూడిద ఉంటుంది, వాడి మనిషి ఉండదు. ఫస్ట్ ఎన్ని జన్మల పుణ్యమో తగలడిపోతుంది. మహాత్ముల సన్నిధానంలో నీకు నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే కళ్ళు మూసుకుని సేవ చేయి, ఓపిక ఉంటే. లేదు అంటే అక్కడ దండం పెట్టి వెళ్ళిపో దూరంగా. అంతేగాని వాళ్ళు క్రిటిసైజ్ చేయొద్దు, విమర్శించవద్దు. అందుకని నేను వాళ్ళకి చెప్పింది ఏంటంటే, ఆయన దగ్గర ఉన్న, ఇప్పుడు బాబా చరిత్రలో చూస్తే ఆయన రాళ్ళు విసిరేవాడు, మసీదులో ఉన్న వస్తువులు బయటకు విసిరి లంబడి ఆయన తిట్టేవాడు, కళ్ళు ఉగ్రంగా పెట్టేవాడు. ఈ రోజుల్లో, ఆ రోజుల్లో బూటీ లాంటి కోటేశ్వరుడు చేతులు కట్టుకొని నిలబడ్డాడు. ఈ రోజుల్లో అలా రాళ్ళు విసిరి మీదకొచ్చి నువ్వు మనసులో ఉన్నది చెప్పినా, ఎంత మహాత్ముడైనా కడపస్వామి కూడా దగ్గరకు వస్తే రాళ్ళు విసిరేవాట. అలా ఎంతమంది విశ్వాసంతో ఆయన దగ్గర ఉండగలిగారు. నిజంగా బాబాని చూడలేకపోయామని అంటారు. నిజంగా బాబా ఇప్పుడు ఉంటే ఎవరో పిచ్చివాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళకండి అని చెప్తారు. ఆ రోజుల్లో కూడా అన్నారు. ఆయన ఇప్పుడు లేడు కాబట్టి, ఆయన విగ్రహం ఉంది కాబట్టి దగ్గరకు వెళ్ళినా కొట్టడు. మన మనసులో వేషాలు ఏం వేసినా ఆయన ఏం బయటికి ఏమో అనడు కాబట్టి వెళ్తున్నాం. అందుకని ఆయన దగ్గర ఉన్నా కానీ ఏమవుతుందంటే, మన మనసులో ఆయన ఒక్కొక్కసారి ఆయన చర్యల వల్ల కూడా అనిపించవచ్చు, ఆయన డబ్బులు లెక్క పెట్టుకుంటున్నాడు, ఈయనేంటి డబ్బులు ఎందుకు లెక్క పెట్టుకుంటున్నాడు. బాబా కూడా మధ్యాహ్నం పూట ఒక సంచి తీసి అణాలు, కాణీలు, బేడ, అర్ధన ఇవన్నీ కాయిన్స్ ఉండేవి. ఇది బాబాది, ఇది వీడిది, ఇది వాడిది అని రుద్దుతూ ఉండేవాడు. ఏ పనులు ఎందుకు చేస్తారు అని మనకు తెలియదు. అందుకే బాబా చాలా సింప్లిఫై చేసి రెండే చెప్పాడు, నిష్ఠ, సబూరి. నిష్ఠ అంటే అచంచలమైన విశ్వాసం. ఎన్ని జరిగినా మళ్ళీ క్వశ్చన్లు వస్తూనే ఉంటాయి, సంశయాలు సంశయాలు సంశయాలు. అందుకే గురువు గురించి ఒక శ్లోకంలో ఎప్పుడు వివేకానందులు వారు ఆ శ్లోకం చదువుతుండేది, సంశయ రాక్షస నాశ మహాస్త్రం యామి గురుం శరణం భవ వైద్యం. శంకరాచార్యులు వారు రాసింది అనుకుంటా. ఆయనకి ఎప్పుడు సంశయాలు వస్తుండేట. అమెరికా వెళ్ళక ముందు నిజంగానే ఇది గురువు గారికి ఇష్టమా కాదా, అప్పటికి రామకృష్ణ పరమహంస సమాధి అయిపోతారు. ఆయన వివేకానంద రాక్ మెమోరియల్ ఇప్పుడు కట్టారు. అక్కడికి సముద్రంలో ఈత కొట్టుకుంటూ వెళ్ళి అక్కడ కూర్చునేవాడు ఆయన.
ఈ అమెరికా వెళ్ళడం ఇవన్నీ ఎందుకు? గురువుగారికి పనేనా? ఇది మనకేం సంబంధం? అనంటే అప్పుడు ఆయన సముద్రంలోంచి రామకృష్ణ పరమహంస అలా నడుచుకుంటూ వెళ్తూ కనిపిస్తారాయన. నిదర్శనం. ఓహ్! ఇది గురువుగారి యొక్క సంకల్పమే అనుకుని అప్పుడు ఆయన బయలుదేరి వెళ్తారు. అలాగా దగ్గరున్న వాళ్ళకి ఎప్పుడూ గూడా సంశయాలు కలుగుతూనే ఉంటాయి. ఆయన తీరుస్తూనే ఉంటాడు. ఆయన ఎన్ని మిరకిల్స్ చేసినా మళ్ళీ ఆయన మాయ కమ్మేస్తూనే ఉంటుంది. నాకు తెలుసురా, నేను చూడను. ఆ పుస్తకం నా ముందే పెడతారు బాబా. నేను ఓపెన్ చేసి తెరిస్తే నాకంతా కనపడుతుంది. కానీ నేను ఓపెన్ చేసి చూడను అంటాడు. మరి కొంతమంది ఎవరో ఒక భక్తురాలు నాకు బాబా కల్లో కనపడి ఒక మంత్రం చెప్పారు. నేను మంత్రం మర్చిపోయానని చెప్పి శైలీలామృతంలో ఉందది. అంటే ఈయన కాగితం మీద రాసి ఇదే మంత్రం అని. అవునండి. ఇదే మంత్రం. ఈయనకెట్లా తెలుసు? బాబా వాళ్ళ కల్లో కనపడి ఏ మంత్రం చెప్పాడు ఈయనకెట్లా తెలుసు? ఆ ఒక్క లీల చదువుకున్నోడు ఎవడైనా మహాత్ముడైపోయి, ఈయన మహాత్ముడని ఆయన దగ్గర పడిపోయి పడుండాలి జీవితంలో అన్నీ వదిలేసి. షిరిడీ సాయినాథుడి దగ్గర ఎవడో ఒక భక్తుడు పేరు మర్చిపోయాను. నాకు మంచి వండి బ్రాహ్మణుడు దొరకాలి. నాగబూరు కమలాలు దొరకాలి. ఈ 2 కోరికలు కోరుకున్నాడు. ఆ 2 తీరిపోయి జీవితాంతం ఆయన దగ్గర బాబా దగ్గర పడున్నాడు. ఈ రోజుల్లో మనం 100 కోరికలు కోరి 90 తీరి 10 దొరికిపోతే అక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నాం. అలాగా ఏంటంటే మనకి విశ్వాసం కలగడానికి టెస్ట్ చేయడానికి ఎప్పుడైనా ఒకసారి నిదర్శనం జరిగితే దాన్ని పట్టుకొని నిలబడిపోవాలి గానీ నిష్ఠ అంటే అది. అది లేనప్పుడు ఏంటంటే నువ్వు ఎన్ని మిరకిల్స్ చేసినా, ఎన్ని సార్లు ప్రూవ్ చేసినా ప్రతిసారి ఎవ్రీ డే ఈజ్ ఎన్ ఎగ్జామ్ లాగా. ఎవడన్నా సాధకుడికి, శిష్యుడికి ఎగ్జామ్స్ ఉండాలి గానీ గురువుగారికి ఎగ్జామ్స్ పెట్టే శిష్యులు ఉంటేలాగా. ఎవరైనా నాకు శిష్యుడు అనేవాడు ఒక్కడు కూడా నాకు కనపడలేదు బాబా అన్నారు. అయ్యవారు కూడా బహుశా అంతే అయ్యుంటుంది. అదే చెప్పాం గదా! ఒక రకమైన అట్రాక్షన్ ఆయనలో ఉండేది. ఒక చిరునవ్వు నవ్వితే అది ఇప్పటికీ అలా కళ్ళు మూసుకుంటే ఆయన తలుచుకుంటే ఆ చిరునవ్వు కనిపిస్తుంది లోపల. అయితే ఈ ప్రేమ, మానవీయ బంధము, ప్రేమ, బాబాయ్ గారు అఫెక్షను వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఆ దివ్యమైనటువంటి దివ్యత్వాన్ని, ఆయన గొప్పతనాన్ని మనం అది అవతల కొంచెం దూరంగా పెడుతుందనమాట మనసు. మనతోటి ఈ ఆప్యాయత బంధమే యశోద అమ్మ దగ్గరికి నారద మహర్షి వస్తాడు. శ్రీకృష్ణుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రాడు గదా! ఎలా ఉన్నాడు? అంటే ఆ అవతారము ఆ లోక జనరక్షకుడు, భక్త జనరక్షకుడు, ఈ ఆర్తత్రాణ పరాయణుడు బాగున్నాడు. నీ ఆర్తత్రాణ పరాయణుడిని అడగట్లేదు. నా చిన్ని కృష్ణుడు, నా ముద్దుల కృష్ణయ్య ఎలా ఉన్నాడయ్యా అని అడుగుతుంది. నీ భగవంతుని గురించి నేను అడగట్లేదు. అలాగా యద్భావం తద్భవతి. ఎవరు ఏ భావంతో భగవంతుడిని సేవిస్తారో వాళ్ళతో వాళ్ళని అలాగే అనుగ్రహించానంటారు. మరి తాత్యాకి అంత చనువు బాబా ఇచ్చేవాడు. ఆయనతో మాట్లాడకుండా అలా వెళ్ళిపోయేవాడు. శ్యామకంత చనువు ఎలా ఇచ్చాడు బాబా. ఎవరో భక్తురాలికి కొడుకు పుట్టాలని కొబ్బరికాయ ఇస్తా. కొబ్బరికాయ ఇయ్యం, నువ్వు ఎందుకు ఇంతమందికి ఇస్తున్నావు, ఎందుకు ఇయ్యట్లేదు అంటే కొబ్బరికాయ ఇస్తాం. సంవత్సరం లోపల 12 కొడుకు పుడతాడని చెప్తాడు. నేనే సాక్ష్యం. ఒకవేళ కొడుకు పుట్టకపోతే ఒక కొబ్బరికాయ తెచ్చి నెత్తి మీద కొడతా అంటారు. అంతటి స్వతంత్రం శ్యామ. తర్వాత ఆయన ఎక్కువ చనువు వల్ల ఆయన దివ్యత్వాన్ని ఎక్కువగా గుర్తించలేకపోయారని శ్యామ బాధపడ్డాడని అయ్యవారు రాశారు. సో, అలాగా అయితే నాకు కలిగినటువంటి అదృష్టం ఏంటంటే నిజంగా నాకు ఆధ్యాత్మిక ఆసక్తి ఎక్కువగా లేకపోయినప్పటికీ ఆయన బలవంతంగా నా చేత ఉపన్యాసాలు చెప్పించడానికి ట్రై చేయడము, నా చేత ఒక పుస్తకం రాయించడము, అలాగా నన్ను ఆయన దగ్గరికి కంప్లీట్‌గా 80లో వెళ్ళకముందే నేను షిరిడీ వెళ్ళాను ఒకసారి. నా పుట్టినరోజు నాడు షిరిడీలో ఉంటే, ఆయన ఆ టైంకి అక్కడ ఉండి, అక్కడ పోతే బాబా అని ఒక మహాత్ముడు అవధూత ఉండేవాడు. ఏ షాప్ ముందు కూర్చుంటే వాళ్ళకి విపరీతంగా వ్యాపారం జరిగేది. ఆయన మన ధ్యాసలో ఉండేవాడు కాదు. అంతే ఎవరినో ఏదైనా పెడితే ఒకసారి తినేవాడు, ఒకసారి తినేవాడు కాదు. ఈయన తీసుకెళ్ళి, ఈయన గొప్ప మహాత్ముడు. ఈయనేంట్రా ఆయన సొంగగార్చుకుంటూ ఎలా పిచ్చోడిలాగా ఉన్నాడు. ఈయన మహాత్ముడు అంటాడేమిటి? అని లోపల ఒక డౌటు. ఈయన చెప్పాడు ఒకటి గ్యారంటీగా. పోతే బాబా మీద నమ్మకం కాదు. ఈయన మీద నమ్మకం వల్ల ఈయన చెప్పాడు కాబట్టి ఆయనకి భోజనం పెట్టమన్నారు. నా చేత పెట్టిచ్చారు. అలాగే చెవిటమ్మ గారి దగ్గర తీసుకెళ్లారు. చెవిటమ్మ అమ్మగారు ప్రత్యక్షంగా నేను రాసిన పుస్తకం వ్రాతపతి మీద చెయ్యి వేసి ఆశీర్వదించి ఇచ్చారు. అప్పుడు మేము భోంచేసి వెళ్ళామనమాట. రాణి గోపాలకృష్ణ గారి ఇంట్లో దిగి. భోజనం చేసి వెళ్తే అమ్మ భిక్ష చేసి వచ్చి ముద్దలు కలిపి లోపలికెళ్ళి వచ్చి కూర్చొని ముద్దలు పెడుతూ ఉండేది. నేను ఆల్రెడీ పొట్ట పగిలేలా తిన్నాను. ఆవిడ పెట్టింది 2, 3 ముద్దలు. కడుపు నిండిపోయి ఉబ్బిపోయింది. ఇక ఆయాసపడుతున్నా. సో, మళ్ళీ ఆవిడ కలుపు రావడానికి వెళ్ళింది లోపలికి. అప్పుడు అయ్యవారు నా పరిస్థితి గమనించు. సీక్రెట్‌గా చెవులో "ఒరేయ్! నువ్వు మాత్రం వద్దని చెప్పకు.
బిడ్డ కడుపుకి ఎంత కావాలని తల్లికి తెలుస్తుంది. ఆవిడ ఆపేంత వరకు నువ్వు వద్దు అని చెప్పకు. ఎందుకంటే మళ్ళీ ఎన్ని జన్మలకు గాని ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుందో రాదో కూడా చెప్పలేమని చెప్పారు. నేను ఆశ్చర్యపోయాను. ఆవిడొచ్చి మళ్ళీ ఇంకో 2 మొదలుపెట్టి ఆపేసింది. అలాగా చివటమ్మ గారి దర్శనం చేయించమని నేను అడగలేదు. ఆయన తీసుకెళ్ళి చేయించారు. ఆ! అలాగే పుండలీక మహారాజ్ అని పోతే బాబా గారికి భోజనం పెట్టించిన ఆ టైంలోనే పుండలీక మహారాజ్ అని ఆయన అప్పట్లో గురుస్థాన్ ఎదురుగుండా ఏదో వాడ ఉండేది. ఆహ్, అక్కడ పుండలీక మహారాజ్ అనే మహాత్ముడొచ్చారు. ఆయన దగ్గర లాక్కుపోయారు, నన్ను తీసుకెళ్లారు. అప్పుడు చెప్పారు, "ఒరేయ్! ఎవరైనా ఇద్దరు మహాత్ములు ఉన్న చోట ఉన్నవాడికి ఎన్నో జన్మల పుణ్యం కర్మ తగలడిపోయి ఎన్నో విపరీతమైన పుణ్యరాశులు విపరీతంగా ఏర్పడతాయిరా" అనేవారు. అంటే ఆయన ఉద్దేశం బహుశా బాబా షిరిడీలో ఉన్నారు కాబట్టి, పుండలీక మహారాజు కూడా అక్కడికొచ్చారు కాబట్టి అన్నాడో, నేనేమో ఒకరు పుండలీక మహారాజు, రెండో మహాత్ముడు ఎవరా అని బుర్రగోక్కుంటూ ఉండేవాడు. ఓ పక్కన మహాత్ములు అయ్యవారు పక్కనే ఉన్నాడు. కానీ ఆయన మహాత్ముడని మనం గుర్తించలేదు. సో, నేను చివటమ్మ గారి దగ్గరికెళ్ళినా ఆయనే తీసుకెళ్లారు. రామిరెడ్డి తాతగారి దగ్గరికి కూడా ఆయనతో ద్వారా వెళ్ళాను. నల్లపాడు సాయిబాబా మందిరం అప్పుడు వెళ్ళాం. ఆయనకి తర్వాత కూడా ఆయనకి స్నానం చేయించాం. మాయమ్మ వచ్చినప్పుడు కూడా అయ్యవారుతోటే దర్శనమైందక్కడ. వాళ్ళ ఇంటికి కూడా వచ్చారు మాయమ్మ. రంగన బాబు గారు అయితే ఆయన్ని ఎమ్మడి పెట్టుకొని ఊళ్ళో అందరి భక్తుల ఇళ్ళకి తీసుకెళ్ళి ఒక రోజంతా తిప్పారు రంగన బాబు గారు మాస్టర్ గారితో కలిసి. ఇప్పుడు వెనక్కి ఆలోచించుకుంటే మనకి అయ్యవారు ఒక మహాత్ములు, ఇద్దరు మహాత్ములు ఒక చోట ఉండంగా ఆ సమయంలో ఉన్నటువంటి వాడు ఎంతో అదృష్టవంతుడు. వాడు విపరీతమైన పుణ్య విశేషం లభిస్తుంది అనటంలో అర్థం ఏంటంటే, అయ్యవారు కూడా మహాత్ముడే. కానీ ఆ విషయం మనం గుర్తించలేదు అంతే. అలాగా ఇప్పుడు నాకు ఇంతమంది ఇప్పుడు భగవంతుడు అపార కరుణామయుడు అంట. ఆ కరుణకి రీజన్ ఉండదంట. రీజన్ ఉండి నువ్వు ఇది చేస్తే వాడది చేశాడు కాబట్టి, మనం పుణ్యం చేశాడు కాబట్టి మనం రిజల్ట్ ఇస్తున్నాం. అంటే అదొక బిజినెస్ ట్రాన్సాక్షన్ అయితుంది. అంతేగాని కరుణ ఎలా అవుతుంది? కృప ఎలాగవుతుంది? నీకు అర్హత వచ్చింది కాబట్టి నువ్వు సంపాదించుకున్నావు, నేను ఇస్తున్నాను. నువ్వు ఇది చేసావు కాబట్టి నేను ఇస్తున్నా. ఇదొక వ్యాపారమైనటువంటి ట్రాన్సాక్షన్. అందుకని ఏ రకమైన కారణము లేకుండా అకారణంగా లభించేదే అనుగ్రహము. ఏ విశేషమో ఎవడో నెత్తి మీద చేయబెట్టి ఆశీర్వదిస్తే వాడెవడో దర్శనం ఇచ్చారని ఎంతోమంది మహాత్ములు చరిత్రలో కనపడుతుంది మనకి. అలాగా నిజంగా ఆధ్యాత్మికతమైన ఆసక్తి లేకపోయినా గానీ నాకు ఇంతమంది మహనీయుల దర్శనం నాకెలాగా రామిరెడ్డి తాత, మాయి అమ్మ, నాంపల్లి బాబా గారు. అప్పుడు నాంపల్లి స్టేషన్ బయటే ఉండేవారు ఆయన. ఒక కాలు ఉండేది కాదు ఆయనకి. దిగంబరిగా ఉండేవారు. ఆ రోజుల్లో నాంపల్లి స్టేషన్ బయట పోలీస్ స్టేషన్ దగ్గర కింద కూర్చునేవారు మట్టిలో. సరే చాయ్ ఇస్తే ఆయన చాయ్ తాగాడు. ఆయన మిగిల్చి ఇస్తే తాగుదాంలే అనుకున్నాము. మొత్తం మిగల్చకుండా సాసర కూడా కంప్లీట్‌గా నాకేసాడు. మా అయ్యవారేమో ఫుట్‌పాత్ మీద మట్టిలో సాష్టాంగ నమస్కారం పెడితే నేను అటు ఇటు చూస్తున్నా. ఏంట్రా ఈయన మట్టిలో ఇలా సాష్టాంగ నమస్కారం పెడుతున్నాడు. పిచ్చోడు అనుకుంటారేమో అని. చెప్తున్నానమ్మా నేను అలాంటి పరిస్థితిలో ఉన్న వెధవని కూడా తీసుకెళ్ళి అంతటి మహాత్ముడి దగ్గర నమస్కారం అయ్యవారు చెప్పాడు కాబట్టి ఈయన గొప్పవాడు అని మేము కూడా నమస్కారం పెడితే మళ్ళీ ఇంకోసారి చాయ్ తాగితే అప్పుడు కొద్దిగా ప్రసాదం దొరికింది. తర్వాత ఆయన ఎక్కడో ఆశ్రమంలో ఎక్కడో పెడితే అప్పుడు ఆయన మళ్ళీ దర్శనం చేసుకోవడానికి వెళ్ళాం అయ్యవారు. అప్పటికి అయ్యవారు వెళ్ళిపోయారు. జిల్లెళ్ళమూడమ్మ ఆశ్రమం. జిల్లెళ్ళమూడమ్మ ఆశ్రమంలో అయ్యవారు చాలా సంవత్సరాలు ఉన్నారు. అన్నతనం మేము బాగా చిన్నవాళ్ళం. ఒకసారి 1 మంత్ దాకా కూడా అక్కడ ఉన్నాము. ఎక్కువగా ఆయన భద్రాచలంలో మేము నాకు 5, 6 ఏళ్ళు కూడా ఉండవు. 62 అనుకుంటా. అప్పుడు కృతయుగ పత్రిక అది రన్ చేశారు మా నాన్నగారు. మా నాన్నగారితో పాటు ఎక్కువగా అటాచ్ అయ్యి ఇద్దరు కలిసే ఉండేవాళ్ళు. ఆ పత్రిక ఎడిటింగ్ ఆయన చేసేవారు. పబ్లిషింగ్ ఆయన చేయించేవారు. పోరు పెడుతూ ఉండేవారు. ఏదో ఒకటి ఐఏఎస్ రాయిరా, ఐఏఎస్ ఎగ్జామ్ రాయి అని మా నాన్నగారు పోరు పెడుతుంటే పర్సనల్ విషయాలు చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నా. అంటే నాకు ఐఏఎస్, గీఎస్ నాకు ఇంట్రెస్ట్ లేదన్నాడు. అలాగేంటలే అది ఎందుకంటే రావడం కష్టం కాబట్టి ప్రతివాడును నాకు ఇంట్రెస్ట్ లేదు అంటుంటారు. అంటే ఆయనతో ఛాలెంజ్ చేశారు. నువ్వు ఇలా అంటున్నావు కాబట్టి మా నాన్నగారు విశ్వదాశ్రమం మా నాన్నగారు స్కూల్ ఆఫ్ థాట్ వేరు. కొంచెం సాంప్రదాయము, అనుష్ఠానము, విశ్వదాశ్రమము ఇవన్నీ యజ్ఞయాగాదులు ఇవన్నీ. అయ్యవారిదంతా కూడా దత్తాత్రేయ సాంప్రదాయం కంప్లీట్‌గా అవధూతలు, మహాత్ములు
అంటే బాహ్య శుద్ధి కంటే అంతఃశుద్ధి ఇంపార్టెంటు అని చెప్పేవాళ్ళు. నాగముందర స్వామి అని ఒక మహనీయుడి దగ్గరికెళ్ళినప్పుడు, ఈ ఖాళీ చెంబులన్నీ వస్తున్నాయేంటి ఈయన్ని జనాల్ని వెంటేసుకొని వెళ్ళారు. ఆ పూర్ణమైనటువంటి వాడు ఈయనే అని చెప్పి అయ్యవారిని ఏ మహాత్ములైనా సరే అయ్యవారిని గొప్పతనాన్ని నిజంగా గుర్తించి, అప్రిషియేట్ చేసి, అక్నాలెడ్జ్ చేసి, చాలా ఆప్యాయంగా చూసిన వాళ్ళు ఇతర మహాత్ములు. ఆయన ఆయన దగ్గరున్న వాళ్ళకంటే కూడా ఆయన సమకాలీన స్థితిలో, ఆయనకంటే పై స్థితిలో ఉన్న మహాత్ములే ఈయనని ఎక్కువగా మహాత్ముడుగా గుర్తించి, దాన్ని బట్టి మనం అప్పుడు అర్థం చేసుకొని ఉండాల్సింది చాలామంది. ఇవన్నీ రాసినా, ఇవన్నీ తెలిసినా, ఇవన్నీ చూసినా మనకంటూ ఒక మాయ అనేది కమ్మేస్తుంది కాబట్టి, బుద్ధి కర్మానుసారిణి. మన బుద్ధి కర్మ ప్రకారం నడుస్తుంది. అందుకని గురువుగారు ఏం చెప్తే అది చెయ్యండ్రా నీ సొంత బుర్ర ఉపయోగించకుండా అని గురుగీతలో ఎందుకు చెప్పారంటే, నీ సొంత బుర్ర ఉపయోగిస్తే నీ కర్మ ప్రకారం పనిచేస్తుంది. గురువుగారు చెప్పింది చేస్తే నీ కర్మను కూడా పక్కన పెట్టి ఆయన యొక్క తపశక్తిని అడ్డం వేసి ఆయనని సంస్కరించే అవకాశం ఉంటుంది అని. నేను ఇంత ఆధ్యాత్మిక అంత ఆసక్తి లేకపోయినా నాకు అవ్యాజమైన కరుణ, ఎలాంటి రీజన్ ఏముండదు. ప్రేమ లాజిక్ రీజన్ ఉండేవి ప్రేమే కాదు, అన్రీజనబుల్గా ఉండేదే ప్రేమ. ప్రేమ ఉన్న చోట ఎగ్జాజరేషన్ ఉంటుంది. అందుకని కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్టు వాళ్ళకి ఎందుకు ప్రేమ కలుగుతుందో, వాళ్ళు ఎందుకు దయ కలుగుతుందో, ఎందుకు అనుగ్రహం కలుగుతుందో తెలియదు. ఉండబట్టే ఆయన నాకు ఇంతమంది మహాత్ముల దర్శనం ఇప్పించారు, ఇంతమంది చేత ఆశీర్వచనం ఇప్పించారు. మా వివాహం 1985 డిసెంబర్ 12వ తారీఖు జరిగింది. ఊరికే ఫ్లూక్గా 12వ తారీఖు అయ్యవారి సమక్షంలోనే ముహూర్తం నిర్ణయించడం జరిగింది. డిసెంబర్ 12 అని గురువారం అనుకున్నావు, డిసెంబర్లో ఉండాలి. గురువారం 12 ఓకే. తర్వాత చూస్తే అమావాస్య అయింది. అందరూ నన్ను క్రిటిసైజ్ చేశారు, ఏంట్రా అమావాస్య నాడు పెళ్లి చేసుకుంటున్నావు. తర్వాత ఇలా అంటున్నానండి నేను అయ్యవారితో చెప్తే, ఒరే మహాత్ముడి సన్నిధానంలో కానీ దివ్యక్షేత్రాల్లో కానీ కిరివార నక్షత్రాలు పనిచేయవురా, శాస్త్రంలోనే ఉంది, చదువుకోమని వాళ్ళని పోయేది చెప్పారు. అదొకటి అభిజిత్ లగ్నము, గుణపం పాతి, చదువు రాని వాళ్ళు, తక్కువ జాతి వాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళకి ముహూర్తాలు చూసుకోవడం రాదు. నేల మీద గుణపం పాటి సూర్యుడు నడినెత్తి మీద ఉండి నీడ పడకుండా ఉన్న టైంలో వాళ్ళు చేసుకునేవాళ్ళు. అప్పుడు ఎలాంటి దోషము ఉండదు అని. అందుకని మహాత్ముని సన్నిధానంలో పెళ్ళి చేసుకోవడానికి కూడా ఒక రీజన్ ఉంది. మనం కూడా అంత కుతంత్రం బ్రెయిన్ కదా మాది, క్రికెట్ బ్రెయిన్. షిరిడీలో పెళ్లి చేసుకునేటప్పుడు ముందు కూడా, బాబా ఈ పెళ్లిలో ఏదైనా తేడా వచ్చిందంటే దానికి నువ్వే బాధ్యుడు అని ఆయన రెస్పాన్స్. పెళ్లి చేసుకునేది మనము, కాపురం చేసేది మనము, తగాదాలు పెట్టుకున్నా మంచిగా ఉన్నా మనమే, కానీ రిజల్ట్కి బాబా ఉండాలి. అది మన లాజిక్. అందుకోసం అక్కడ పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ సమయంలో అయ్యవారు అక్కడే ఉన్నారు. ఆ పెళ్లి చేసుకున్నాక కూడా ఎంతమంది ఇళ్ళకి తీసుకెళ్లారో బాబాని చూసిన వాళ్ళు. బాలసాపతి కొడుకు మార్తాండ మహారాజు ఉన్నారు అప్పుడు. ఆయన దండం పట్టుకొని మమ్మల్ని ఆశీర్వదించి బాబా చేతితో ఇచ్చిన విభూది ఇచ్చారు. దాన్ని తాయెత్తులో పెట్టి చాలా కాలం తాయెత్తు వేసుకున్న తర్వాత తాయెత్తు అరిగిపోయి డిజాల్వ్ అయిపోయింది. ఆ తర్వాత షిరిడీలో, ఇది చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు. అయితే షిరిడీలో ద్వారకామాయి ఫ్లోరింగ్ అంతా పగలగొట్టి సంస్థానం వాళ్ళు మొత్తం అంతా కొత్త ఫ్లోరింగ్ వేశారు చాలా సంవత్సరాల క్రితం. ఆ రాళ్ళన్నీ తీసుకెళ్ళి లెండిలో బావిలో పడేశారట. అయ్యో అని చెప్పి ఆయన శివనేశ్వర స్వామి ఉండేవారు. శివనేశ్వర స్వామి గారితో నాకు కూడా చాలా ప్రియమైన అనుబంధం ఉంది. చాలాసార్లు కలిసాం కూడా. ఒకసారి సాయి లీలామృతం తమిళ ఎడిషన్ పబ్లిష్ చేయడానికి 7,000 రూపాయలు ఇచ్చారు ఆ రోజుల్లో ఆయన, పుస్తకానికి ఉపయోగించండి అని. ఆయన కొన్ని రాళ్ళన్నీ తీసిపెట్టారట. ఎందుకంటే 60 సంవత్సరాలు ఆ ఫ్లోరింగ్ మీద బాబా పాదస్పర్శ తగిలినటువంటి రాయి. అలాంటి
మైండ్‌లో అలాంటి స్పృహ కలగడము, అలాంటి ఆలోచన కలగడము, అలాంటి ఆహ్, అవేర్‌నెస్ రావడమే గ్రేట్ అసలు. చాలా రాళ్ళు ఆయన పోగు చేసి "ఒరేయ్! పారేయకండిరా" అని చెప్పి ఆయన మూటగట్టి పెట్టి మాస్టర్ గారికి కొన్ని రాళ్ళిచ్చారు. ఆయన ఒక్కొక్క ఊళ్ళో ఎవరెవరికి ఇచ్చారో ఆ ఊళ్ళో సాయిబాబా మందిరం వచ్చింది. నాకు గూడా ఒక రాయి ఇచ్చారు. ఇప్పటికి అది నా జేబులో ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ప్రాణం పోతుందో తెలీదురా! అందువల్ల లాస్ట్ మూమెంట్‌లో మనకి ఆయన జ్ఞాపకం రావాలి భగవంతుడంటే కష్టము అని చెప్పేవారు అయ్యవారు. అందుకని ఎప్పుడు స్మరణ చేస్తుండాలి. తినేటప్పుడు, తాగేటప్పుడు బాబాని స్మరించుకోమని ఎందుకు చెప్పాడంటే, ఆ సమయంలో ఏదైనా టీ తాగేటప్పుడు, కాఫీ తాగేటప్పుడు, మంచినీళ్ళు తాగేటప్పుడు, హోటల్‌లో ఎక్కడో తాగేటప్పుడు ఆయన గుర్తుకు రావాలి అంటే నిత్యం గుర్తుంటేనే వస్తుంది అని చెప్పేవారు. అంతే అలాంటి రాయి ఒకటి నాకిచ్చారు. అదొకటి. ఇంకొకసారి ఏమైందంటే రైల్లో మేమిద్దరం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఇద్దరం 2, 3 సార్లు ట్రైన్‌లో జర్నీ చేసాం. మామూలు సెకండ్ క్లాస్ కంపార్ట్మెంటే. సడెన్‌గా నాకు జర్నీ మధ్యలో చెవులో దత్తాత్రేయ మంత్రం ఉపదేశం చేశారు. మామూలుగా ఉపదేశం అంటే స్నానం చేసి, మడిగట్టుకొని, ముహూర్తం చూసుకొని, అక్కడ పెట్టి సంకల్పం చెప్పి ఇవన్నీ చేస్తారు నాకు తెలిసినంత వరకు. ఆయన "ఒరేయ్! ఇటు రారా" అన్నారు. ఆయన ఏ ముహూర్తం చూసుకున్నారో, ఏ సమయం అని అనుకున్నారో తెలియదు. చెవులో చెప్పి ఒక కాగితం మీద రాసిచ్చారు. ఆ కాగితం చాలా సంవత్సరాలు ఉండేది జేబులో. ఆ మంత్రం ఎప్పుడు జపిస్తూ ఉండు నీకు. ఆ మంత్రం జపించడం వల్ల 1000 ఏనుగులంత బలం వచ్చినంత బలం ఉంటుంది. సర్వం సృష్టిలోనూ మీకు దత్తాత్రేయుడే కనిపిస్తాడు. అప్పుడు నీకంటూ అపోజిషన్ అంటూ ఏమి లేదు. నువ్వు ఏదైతే చూసి భయపడుతున్నావో, ఎవరిని చూసి ఏమవుతుందో అని కంగారు పడుతున్నావో అలాంటివి తగ్గిపోతాయి అని ఆ మంత్రోపదేశం చేశారు. అదొకటి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అంత ఆధ్యాత్మిక ఆసక్తి లేకపోయినా అలాంటి బ్లెస్సింగు, అలాంటి గ్రేస్ మనకి కలగజేయడం అంటే ఉత్తరోత్తర వీడికి ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మ కన్నా ఇవి పనిచేస్తాయిలే. ఇంతమంది మహాత్ములు దర్శనం చేయించాం కదా! ఎవరో ఒకళ్ళు ఎత్తి మీద చేయి పెట్టిన ఆశీర్వాదం పనిచేసి బ్రెయిన్ ఎప్పుడప్పుడు లైన్‌లో పడుతుంది అని అనుకుని చెప్పుండవచ్చు. తర్వాత నేను గురుచరిత్ర పారాయణ మొదలుపెట్టినప్పుడల్లా ఏదో ఆటంకం వస్తుంది. ఏదో ఆటంకం వస్తుంది. అలా 7.5 సంవత్సరాల్లో 7 సంవత్సరాలు అయ్యవారి దగ్గర ఉన్నప్పుడు ఒక్కసారి కూడా పారాయణ చేయడం వీలు కాదు. ఆయన ఎప్పుడు బలవంతం చేసేవారు కాదు. సత్సంగంలో కూర్చోవాలంటే నా సత్సంగంలో కూర్చోవాలని అనిపించట్లేదు బాబాయ్ గారు అంటే, "ఏం పర్వాలేదురా! నువ్వు కేవలం సత్సంగం చేస్తేనే బాబా నువ్వు సర్వీస్ చేస్తుంటే అది కూడా బాబా సర్వీసే. అది కూడా సత్సంగమే" అని చెప్పారు. నన్ను ఎప్పుడు ఏది ఫోర్స్ చేయలేదు. అయితే అలా 7 సంవత్సరాలు అయిపోయాక నాకు వెంటనే నేను 'మై ఎక్స్‌పెరిమెంట్స్ విత్ ట్రూత్' అనే పుస్తకం ఎవడో ఇచ్చాడు నాకు. అది ఓపెన్ చేయగానే 'డూ ఆర్ డై' అని కనపడింది. అప్పుడు స్ట్రైక్ అయింది. ఇంత అసదిగా ఏదో ప్రాబ్లమ్ వచ్చంగానే మనం గురుచిత్ర పుస్తకం పక్కన పెడుతున్నాము. అందువల్లే పారాయణ కుదరట్లేదు. అందుకని 'డూ ఆర్ డై', 'డూ పారాయణ ఆర్ డై' అని ఎలాంటి సమస్య వచ్చినా సరే దాని దుంపది ఏం చేస్తుంది మహా అయితే చస్తాం అంతే కదా! పారాయణ చేస్తూ చస్తాం కాబట్టి మళ్ళీ జన్మ ఉండదులే గొడవ వదిలిపోద్ది అని 3:30కి లేచి మా ఆవిడప్పుడు పుట్టింటికెళ్ళిపోయి ఏదో బాబా చెప్పినట్టుగా వాళ్ళు అరుస్తూ ఉంటారు. రోహిల్లా ఏంటంటే వాళ్ళ భార్య వాడిని వేధిస్తుంటే వాడు ప్రార్థనలు చేసి సైలెంట్‌గా ఉంటుంది అని చెప్తారు కదా! అలా ఎవరు లేరు. నేను ఒక్కడినే ఉండేవాడిని. 3:30కి లేచి కూర్చొని ఇక గురుచరిత్ర ఎవరి దగ్గర నుంచి ఎవడు ఆ రోజుల్లో మొబైల్ ఫోన్స్ లేవు. ఎవడో ఒకడు పరిగెత్తుకొచ్చి ప్రెస్‌లో అది ఇది అని ఎవడైనా సరే లేచేవాడిని కాదు. అలాగా ఒక కంటిన్యూయస్‌గా ఈ 17 పారాయణలు గురుచరిత్ర వరుసగా చేయడం అయింది. బాబా చరిత్ర, ఈ చరిత్ర. బాబా చరిత్ర 23 పారాయణలయినాయి. గురుచరిత్ర. డూ ఆర్ డై. మనం దీన్ని మించి ఇంకా ఏమీ లేదు. దానికంత ఇంపార్టెన్స్ ఇస్తే ఏమవుతుందంటే, అప్పుడు వాటంతట అవే అన్ని పరిస్థితుల్లో అలా పక్కకు జరుగుతాయి. ఆపుతాయి. మనం చేయడానికి ముందైతే మీ కర్మ నిన్ను కూర్చోనివ్వదు. చేయనివ్వదు. బుద్ధి కర్మానుసారిణి కాబట్టి, నువ్వు ఎప్పుడైతే అది పోయినా జీవితం ఏదైనా సరే అని కూర్చుంటావో అప్పుడు కుదురుతుంది అని. అలాగా ఇంతమంది మహనీయులతోటి నాకు ఆధ్యాత్మికత భిక్ష పెట్టారు. నేను తర్వాత చాలా రియలైజ్ అయ్యాను. నేనొచ్చేసాక ఆయన 1987లో వెళ్ళిపోయారు. అప్పుడు నేను వెళ్ళాను. నెల రోజులు ఉన్నానక్కడ. ఆయన వెళ్ళిపోయినప్పుడు వెంటనే వెళ్ళాం. మా నాన్నగారు కూడా ఒక మాట అన్నారు. "ఇంత ఆహ్,
శాస్త్రబద్ధంగా వ్యవహరించే మా నాన్నగారు కూడా, "ఒరేయ్! నువ్వు బాబాయ్ దగ్గర ఉన్నావు కదా ఇన్ని సంవత్సరాలు. నీకు ఆయనతోటి ఆత్మీయ అనుబంధం ఉంది. అందువల్ల నువ్వు ఒకవేళ అంత్యక్రియలు నువ్వు చేయాలని నీకు అనిపించినా, వాళ్ళు అడిగినా నాకెలాంటి అబ్జెక్షన్ లేదు. యాజ్ ఎ ఫాదర్ ఐఎమ్ గివింగ్ పర్మిషన్" అని చెప్పారు మా నాన్నగారు. చాలా గొప్ప అంత పైన కనిపించారు మా నాన్నగారు. ఎందుకంటే తల్లిదండ్రులు జీవించి ఉండంగా వేరే వాళ్ళకి కర్మ చేయకూడదు. మాకు మదర్, ఫాదర్ ఇద్దరు ఉన్నారు. తండ్రి పర్మిషన్ ఇస్తే చేయొచ్చు. కానీ అవసరం రాలేదు. మా పెదనాన్నగారి పిల్లలు ఉన్నారు. సో, వాళ్ళు కార్యక్రమాలు నిర్వహించారు. ఎందుకు చెప్తున్నానంటే ఆ ధర్మ సందేహం వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఎలా దాన్ని ఓవర్‌కమ్ చేస్తారు. అందుకని ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు అని శ్రీపాదవల్లి చిత్రంలో చెప్తారు. అందుకని నీకు ధర్మానికి, ధర్మశాస్త్రాలకి, మహనీయులు చెప్పే వాక్యాలకి ఏమైనా తేడా వస్తే మహనీయుల వాక్యమే పట్టుకుని వెళ్ళిపోమని శ్రీపాదవల్లి చిత్రం చాలా క్లియర్‌గా దొరికింది. ఆ తర్వాత నేను నరసింహవాడి వెళ్ళడము, శ్రీపాదవల్లి చరిత్ర చదవడం, సాయినాథ్ చరిత్ర ఇవన్నీ అయ్యాక వెనక్కి చూసుకొని రివిజన్ చేసుకుంటే అయ్యవారు చేసిన పనులు, అయ్యవారు మాట్లాడిన మాటలు, వాటి అంతరార్థాలు, ఆయన గొప్పతనం ఇవన్నీ. ఆయన ఎప్పుడూ వ్యక్తి పూజల్ని బాగా నిరసించేవాళ్ళు. ఎంత ఆత్మీయంగా ఎంత ఫ్రీగా, ఓపెన్‌గా ఉండేవాడు. ఎక్కడ ఈగో లేకుండా ఉండేవారు. ఆయన సిగరెట్ కాల్చేవాడు. మేము ఇద్దరమే ఉన్నప్పుడు ఒకసారి డాబా మీదకెళ్ళి కూర్చునేవాడు. ఆ సిగరెట్ ఆయన వెలిగించుకొని ఆయన నా నోట్లో సిగరెట్ పెట్టి వెలిగించేవాడు. ఈ విషయం ఎవరికైనా చెప్తే వాళ్ళకి శ్రద్ధ తగ్గుతుందని చెప్పలేదు. చాలామంది సిగరెట్ పెట్టెలు ప్రెజెంట్ చేస్తూ ఉండారు. ఆయన ప్లెయిన్ సిగరెట్లు తాగేవాడు. ఎవరన్నా ఫిల్టర్ సిగరెట్ ప్యాకెట్లు ఇస్తే అవి అక్కడ ఉండేవి. నేను వెళ్ళంగానే అలా చూడంగానే నేను కూడా నీకు మంచిది కాదురా అని చెప్పేవాడు కానీ వద్దని బలంతో ఎప్పుడు చేయలే. నా మొహం చూసి ఎలా ఏంటి అని అడిగేవారు. ఒక నవ్వు నవ్వేవారు. అంటే నీకు ప్రసాదంగా మీరు కూడా కాల్చిస్తే తీసుకుంటా అనేవాడు. చాలాసార్లు అయ్యవాడు సగం కాల్చి పడేసిన సిగరెట్లు తీసి మళ్ళీ ప్రసాదంగా మేము కాల్చేవాళ్ళం. ఒకసారి ఎవడో చుట్ట ఇచ్చాడు భయంకరంగా ఉంటే ఆ చుట్టలు. అయ్యవారు కాల్చి అక్కడ పడేశారు కదా అని మేము కూడా కాల్చాము. నేను సత్యం గారు. మొత్తానికి ఏదో ఒకటి పని చేసి ఒక సద్బుద్ధి అనేది మేలుకోవడానికి కారణమయ్యాడు అయ్యవారు. అందువల్ల అయ్యవారు కర్పూరం లాంటి వాడు. కర్పూరంలాగా స్వచ్ఛంగా ఉంటుంది. ఆయనంతటా ఆయన శరీరం వెళ్ళిపోయింది. ఆయన్ని సమాధి చేశారు, గృహస్థు సంస్కారం చేయలేదు, ఇలాంటివేవో క్వశ్చన్లు చాలామంది రేజ్ చేశారు. అయితే మహనీయుల చర్యలకి మనకి చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే రామానుజుల వారు భార్యని పుట్టింటికి పంపించి భార్య అనుమతి లేకుండా సన్యసించారు. ఆ చరిత్రలన్నీ చదువుతూ ఉంటే ధర్మవిరుద్ధంగా ఉన్నటువంటి సందర్భాలు ఎన్నో కనిపిస్తాయి. అందుకని ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు అని శ్రీపాదవల్లభుల చరిత్ర చదవడం మనకు అర్థం కానప్పుడు దండం పెట్టి ఊరుకోవాలి కానీ అవతల వాళ్ళని క్రిటిసైజ్ చేయకూడదు. ఎందుకంటే మనం చిత్రగుప్తులము కాము. అవతల వాళ్ళ తప్పులు లెక్కలు రాసుకోవడానికి భగవంతుడు మనల్ని పెట్టలేదు. మనకి నమ్మకం ఉంటే ఉండాలి, నమ్మకం లేకపోతే దండం పెట్టి వెళ్ళిపోవాలి అని చెప్పారు మహానుభావుడు. ఆయన ఎప్పుడూ నా మీద ఆ ప్రేమను అలాగే వర్షించాలి అని ప్రార్థన చేస్తూ, నేను మాట్లాడిన విషయాల్లో ఎవరికైనా బాధ కలిగించి ఉంటే మన్నించాలని ప్రార్థన. అయ్యవారితో షిరిడీకి వెళ్ళడం అనేది ఒక ప్రత్యేకమైన అనుభవం యాక్చువల్‌గా. ఒకసారి అయ్యవారే చెప్పారు. అయ్యవారు చెప్పులు వేసుకునేవారు కాదు. ఏంటండి చెప్పులు వేసుకొని రాళ్ళు గుచ్చుకుంటాయంటే, ఒరేయ్ బాబా పాదస్పర్శ 60 సంవత్సరాల పాటు ఈ మట్టిలో ఆయన పాదస్పర్శ ఉందిరా. మన కాళ్ళు మనం ఉట్టి కాళ్ళ మీద నడిస్తే ఆయన యొక్క పాదస్పర్శలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి చైతన్యం ఏదవుతుందో మనం ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతాం. అలాగే నా చేత ధుని పూజ చేయించేవారు. ఆ రోజుల్లో ధునిలో ఎవరన్నా కొబ్బరికాయలు ఓపెన్‌గా ఉండేది ధుని. ఎంత ఇప్పుడులాగా జాలీ లేదు. ఒక చిన్న హోల్ ఉండేది దానిలోంచి. తర్వాత హోల్ పెట్టారు. అందులోంచి కొబ్బరికాయలు 11 కొబ్బరికాయలంటే 11 కొబ్బరికాయలు వేయించేవారు. నవధాన్యాలు వేయించారు. అక్కడ ఆర్తి కర్పూరం ముద్దలు వేయించేవారు. అగరత్తులు, నవగ్రహ పూజ ఆయనే ధుని బాబా ప్రత్యక్ష స్వరూపము. ఆయనకే మనం సమర్పిస్తున్నాం డైరెక్ట్‌గా అనే భావంతో చేయమని చెప్పేవారు. చేశాం. ధుని పక్కనే కూర్చొని పారాయణ చేయమనేవారు. ఆ రోజుల్లో ఏంటంటే ధుని పక్కన కొళంబ అది ఉండేది. పాత్ర భోజన పాత్ర అందరూ తెచ్చి
రొట్టెలు అవి ఇవి అందులో వేసేవాళ్ళు. కొంతమందొచ్చి అందులోంచే ప్రసాదాలు తీసుకునేవాళ్ళు. అక్కడే కూర్చొని ఈ పక్క నేను కూర్చునేవాడిని. ఆ పక్క అమ్మగారు కూర్చొని పారాయణ చేసేవారు. ఇప్పటికి ఆశ్చర్యం వేస్తుంది ద్వారకామాయ వెళ్తే. ఇప్పుడు ఎవరో లైన్‌లో నుంచొని వెళ్లి దర్శనం చేసుకోవడానికి కూడా అవకాశం లేనంత పరిస్థితొచ్చింది. అప్పట్లో రాత్రిపూట ఒరేయ్! రాత్రి గూడా నువ్వక్కడ పారాయణ చేయొచ్చు. రాత్రి అందరూ నిద్రపోతారు. ఎవరు మెంటల్‌గా డిస్టర్బ్ చేసేవాళ్ళుండరు. పారాయణ చేసుకోమనేవాడు. అప్పుడు ఆహ్, ద్వారకామాయి మెయిన్‌గా ఆ బాబా కూర్చునేటువంటి దాని దగ్గర నుంచి క్లోజ్ చేసేవాళ్ళు గానీ, ఆ మిగతా ఎక్స్‌టెన్షన్ షెడ్‌ల భాగం అంతా ఓపెన్‌గానే ఉండేది. ఆడ కూర్చుంటే అర్ధరాత్రి 3కి దేవస్థానం వాళ్ళు టీలు తెచ్చి సప్లై చేసేవాళ్ళు. ఈ స్టీల్ క్యాన్‌లలో మెలకువగా ఉండి నిద్రపోవడానికి వీల్లేదు. కూర్చొని జపం చేయడము, పారాయణ చేయడం. కునికిపాట్లు పడడము, లేవడం, జపం చేసుకోవడం. అలా ఎన్ని సార్లయిందో ఎంత చేశామో చెప్పడానికి లేదు. అలాగే నందదీపంలో గురుస్థానంలో ప్రదక్షిణాలు చేయమనేవారు. నందదీపం దగ్గర ప్రదక్షిణాలు చేయమనేవారు. విపరీతంగా ప్రదక్షిణాలు చేశాం. కాళ్ళు చెక్కల్లాగా అయిపోయేలాగా 108, 120 చప్పున. పెద్దవాడయిన తర్వాత కూడా చేశాను. ఇప్పుడు చేయలేకపోతున్నా గానీ, అయ్యవారితో ఇంకా అయ్యవారు షిరిడీ వెళ్తే మన చేత ఇన్ని చేయిస్తున్నాడు. ఈయనేం చేస్తాడు? జపం చేద్దాం, సీక్రెట్‌గా గమనిద్దామని ఒక రోజంతా ఏం చేయకుండా ఆయన ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో ఫాలో అయ్యి చూశాను. ఎవరెవరు కనిపిస్తే వాళ్ళందరిని ఓ గుంపుని యేసుకొని, ఇక్కడ బాబాయ్ కూర్చునేవాడు, ఇక్కడ తిరిగేవాడు, ఇది చావడి, ఇక్కడ రోజు విడిచి రోజు పడుకునేవాడు. ఈ వచ్చిన వాళ్ళందరికీ ఇవన్నీ చెప్తూ ఉండేవారు. ఇది లక్ష్మీబాయి షిండే వాళ్ళ ఇల్లు. ఇక్కడ రూ. 9 ఇచ్చారు. ఇది పిలాజీ గురే. ఈయన పనేంటే పొద్దున సాయంత్రం దాకా ఆ వచ్చిన వాళ్ళకి షిరిడీ సాయిబాబా గురించి అక్కడ ఆ క్షేత్రం యొక్క ఎక్కడెక్కడ ఏం జరిగేవి ఇప్పుడంటే తెలుగు వాళ్ళు 90% తెలుగు వాళ్ళు ఉన్నారు. ఆ రోజుల్లో తెలుగు వాళ్ళందరికీ సాయిబాబాని పరిచయం చేసింది అయ్యవారు అనటంలో అతిశయోక్తి లేదు. గణగాపురం గురుచరిత్ర గాని, తెలుగు వారికి గురుచరిత్ర, బాబాని ఎక్కువగా ప్రాప్తంలోకి ప్రాచుర్యంలోకి తెచ్చింది మాత్రం అయ్యవారే. అంటే అందరిని ఆయనలోకి తీసుకొచ్చారు. ఈయన ఎప్పుడు ధ్యానం చేస్తారో, ఎప్పుడు మెడిటేషన్ చేస్తారో నాకేం అర్థమయ్యేది కాదనమాట. అంటే ఏమనిపించిందంటే బాబా గురించి చెప్పడమే ఆయన యొక్క మెడిటేషను. ఆయన జీవిత పరమావధి అదే. ఆయన బాబా అప్పజెప్పిన పని అదే. సో, ఈయన ఏం చేస్తారని కాదు, ఆయన మనకి ఏం చెప్పారో అది మనం చేయాలి అని నాకు అనిపించి వెంటనే నాకు శుక్రాచార్యులు వారి స్టోరీ గుర్తొచ్చింది. శుక్రాచార్యులు వారు శిష్యులు ఆయన మందు తాగితే వీళ్ళు గురువుగారు తాగారు కదా అని వీళ్ళు కూడా మందు తాగేత్త. ఆయన కరిగించిన సీసం తాగేత్త. వీళ్ళు కూడా తాగి చచ్చారు. అలాగా బాబా ఖండయోగం చేశారు కదా అని అందరూ చేయలేరు కదా! అందుకని వారు ఏం చెప్పారో అది మనం ఆచరించాలి గానీ, ఏమన్నా మాట్లాడితే యద్యదాచరితి శ్రేష్ఠ నిజంగా నువ్వు శ్రేష్ఠుడు కాదు కదా! కాబట్టి ఎవరికి కావాల్సిన టీచింగ్ వాళ్ళకి కస్టమైజ్డ్‌గా ఇచ్చాడు. అంతేగాని ఒకటో క్లాస్ వాళ్ళందరూ 10వ క్లాస్ వాళ్ళకి మొత్తం ఇదే సిలబస్ అని ఏం చెప్పలేదు. ఎవరి ఇండివిడ్యువల్ సిలబస్ ఇది. ఇది పీహెచ్‌డీ లెవెల్‌లో ఇండివిడ్యువల్ వాళ్ళ టాపిక్ మీద వాడికే క్వెషన్ పేపర్ ఉంటుంది. ప్రీ పీహెచ్‌డీ ఎగ్జామ్‌లో. అలాగే ఆధ్యాత్మికంలో ఏంటంటే యూనిఫార్మ్‌గా సిలబస్ అంటూ ఉండదు. అందుకని చరిత్ర కూడా మనం ఒక్కొక్కసారి చదువుతుంటే ఒక్కొక్క రకమైన కొత్త అర్థాలు స్ఫురిస్తూ ఉంటాయి. అందుకని మహనీయులు ఉన్నప్పుడు వాళ్ళకి దగ్గరగా ఉన్నప్పుడు వాళ్ళ దివ్యత్వాన్ని గుర్తించలేకపోయిన వాళ్ళు తర్వాత గుర్తిస్తారు. అంత మాత్రం చేత వాళ్ళ యొక్క బెనిఫిట్ మిస్ అయ్యారని కాదు. వాళ్ళ ఆశీర్వాదం ఉంది కాబట్టి దాని విలువను గుర్తించి వాళ్ళ జీవితాన్ని తర్వాత మలుపు చేసుకొని వాళ్ళ మార్గంలో వాళ్ళు పోతారు. ఎందుకంటే నాకు ఆ కాన్ఫిడెన్స్ ఎందుకొచ్చిందంటే ఎప్పుడైనా నాకు ఏదైనా తీవ్రమైన సమస్యొస్తే బాబా పటం దగ్గర కూర్చొని నేను జీతభత్యాలు లేకుండా 7.5 సంవత్సరాలు నీ సేవ చేశాను. కాబట్టి నాకు నువ్వు చెప్పిన లెక్క ప్రకారం ఏంటంటే నాకు ఒకడికి భోజనం పెడితే 1000 మందికి బ్రాహ్మణులకు భోజనం పెట్టినట్టండి. 7 సంవత్సరాలు నేను నీకు సేవ చేస్తే నా జీవితాంతం నువ్వు నన్ను పోషించాలి. దిస్ ఈజ్ యాస్ పర్ యువర్ ఓన్ ప్రామిస్ అని చెప్పేవాడు. అని అలాగా. సో, అందుకని ఏంటంటే, అయ్యవారు ఒక మాట రామారావుతోటి అన్నారట. రామారావు నాకు చెప్పారు. రామారావు అని ఒక శిష్యుడున్నాడు. ఆయన దగ్గరగా ఉండి సేవ చేసుకున్నాడు. తర్వాత ఆయన రామచంద్ర చైతన్యగా సన్యాసం తీసుకొని వెళ్ళిపోయాడు. ఆయనతో చెప్పారట, "ఒరేయ్! మిగతా వాళ్ళ సంగతి నాకు తెలీదు. విక్రమ్ బాధ్యత మాత్రం నాకు ఉన్నదిరా" అని చెప్పారట. సో, అది ఎప్పుడు నేను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను. సో, మన రెస్పాన్సిబిలిటీ అయ్యవారు తీసుకున్నాడు. కాబట్టి మనం సరిగ్గా ఈ జన్మలో పూర్తిగా ఏం చేయలేకపోయినా ఏదన్నా మొత్తానికి నెక్స్ట్ జన్మలో అయినా మనం ఏదో రూపంలో ఎక్కడో ఒక చోట తట్టి వెనకాల
అయితే అత్యవసరం అయినప్పుడు క్రూషియల్ టైమ్స్‌లో బాగా క్రైసిస్ టైమ్స్‌లో మాత్రం నాకు మంచి ఆధ్యాత్మికంగా సపోర్టొచ్చింది. నేను నర్సవ్వవాడి వెళ్ళడము అక్కడే ఆ జీవితంలో నా యొక్క ధ్యేయం ఇదే అనిపిచ్చి నా ఈ ప్లేస్ కోసమే నేను ఇంతవరకు అన్వేషిస్తున్నాను అనిపించే రకంగా నాకు అనుభవం అయింది. అప్పటినుంచి నేను పురుషచరిత్ర, శ్రీపాద వల్లభ చరిత్రనే పట్టుకొని ఉన్నాను. ఆయన ఉండంగా చేయలేని పనులు ఆయన లేకపోయిన తర్వాత విలువను గుర్తించి చేసుకుంటూ పోతున్నాను. సో, ఆయన పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకునే వాళ్ళు చాలామంది తయారయ్యారు. అయ్యవారు ఎప్పుడూ వ్యక్తి పూజలను ఎప్పుడూ నిరసించారు. ఇండివిడ్యువల్‌గా వ్యక్తులను పూజించటము, వాళ్ళని గురువులుగా చేసి అంబారీలు ఎక్కించి ఊరేగించడం ఇవన్నీ చాలా రేషనల్‌గా ఉండేవాడు. కాబట్టి ఆయన థాట్‌లో ఉన్నాను కాబట్టి నేను ఎక్కువగా వ్యక్తిగతంగా ఆరాధించే వాటికి దూరంగా ఉంటూ ఉంటాను. అంతే తప్ప వేరే కారణాలు ఏమి లేవు. నాకు ఎప్పటికి కూడా అయ్యవారిని గురించి తలుచుకుంటే ఆయన ప్రెజెన్స్ అనుభవం అవుతుంది. లో ఒక కాంట్రాస్టు లాస్ట్ పాయింట్ ఇప్పటికే చాలా సేపయింది. ఒకే జీవితంలో మా చిన్నతనంలో మేము హిమాయత్ నగర్‌లో 1960స్‌లో ఆయన చూసినప్పుడు చాలా అగ్రెసివ్‌గా ఉండేవారు. చాలా రేషనల్‌గా, లాజికల్‌గా ఉండేవాడు. ఎవరితోనన్నా వాదిస్తూ ఉంటే ఆయనని వాదనలో ఎవడు ఓదించగలిగేవాడు కాదు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో మాకు అర్థమయ్యేది కాదు. కానీ ఈయన గ్రేట్ రా! ఎందుకంటే ఈయనని ఎవడు వాదించడంలో గెలవలేడు అని ఒక హీరో వర్షిప్ ఉండేది మాకు చిన్న పిల్లలప్పుడు. మా బాబాయ్ హీరో. ఈయనని ఎవడు కొట్టలేడు. ఈయన్నెవడు వాదిచ్చి గెలవలేడు అని. అలా ఉండేది ఆయన పరిస్థితి. ఎవడన్నా గాని తప్పుగా ఉంటే వాడి సంస్కారం వాడు తప్పు చేసినా వాడిని ఎండగట్టి వాడి అస్థిపంజరం తీసుకొచ్చి ఎక్స్‌రేలాగా ఎదురుగుండా పెట్టి వాడు ఎంత వెధవ అని చెప్పేవాడు. అంతటి తీక్ష్ణమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు అది షిరిడీ అనుభవం అయిన తర్వాత ఎంత సాత్వికమైన మనస్తత్వంలోకి ట్రాన్సిషన్ అవ్వడము గాని చెప్పచ్చు. ఒక ఫేజ్ అనొచ్చు అది. ఎందుకంటే బాబా జీవిత చరిత్రలో కూడా వేరే ఒక ఫేజ్ ఉండేది. ఆయన ఆహ్, మొయినుద్దీన్ తంబోలితో యుద్ధం చేసే టైంలోను, కాళ్ళకి గజ్జెలు కట్టుకొని ఆటలాడి, పాటలాడే టైంలో, మందులిచ్చే టైంలో, తర్వాత టైంలో ఎలా తేడా ఉందో, అయ్యవారిలో కూడా విపరీతమైన డిఫరెన్స్ వచ్చింది. ఎంత సాత్వికత ఒక జీవితంలో ఒకే మనిషిలో ఇంత వ్యక్తిత్వంలో తేడా నేనెప్పుడు చూడలేదు. నేను అటు చూసాను. అయ్యవారిని చిన్నప్పుడు చూసాను. మధ్యలో చాలా అగ్రెసివ్‌గా ఉన్నప్పుడు చూసాను. తర్వాత చాలా సాత్వికంగా వచ్చి ఆయన శత్రువుల్ని గూడా ఆయన విమర్శించకుండా ఆయన ఎంతో ఓపికతోటి, ఓర్పుతోటి, సౌమ్యంగా ఇలా డీల్ చేశాడు. నిజంగా క్రిటికల్‌గాను చాలా టాస్క్ మాస్టర్‌లాగా ఉండి మిలిటరీ డిక్టేటర్‌షిప్‌లాగా ఈ రోజుల్లో ఉన్న గురువుల్లాగా ఉంటే అయ్యవారి దగ్గర ఎంతమంది నిలబడేవాళ్ళో చెప్పడానికి లేదు. నేను అయ్యవారిని ఒక క్వెషన్ అడిగా మర్చిపోయాను. మేఘుడు చనిపోయినప్పుడు బాబా వెళ్ళి సామాన్య మానవుడిలాగా విపరీతంగా ఏడ్చారని రాశారు కదా! అలా ఎందుకు చేశారు? మరి బాబా మహాత్ముడు కదా! ఈ చనిపోవడం అంటే ఇక్కడ పుట్టి ఇంకో చొక్కా ఏసుకున్నట్టే కదా! ఆయనెందుకు ఏడవాలి? ఆలోచన కూడా ఆలోచించుకోలే. వెంటనే టక్కుమని జవాబిచ్చారు. కాదురా! ఆ మేగుడనే భక్తుడికి నేను చనిపోతే బాబా దుఃఖించాలి అనేటువంటి కోరిక వాడికి ఉండిపోయి ఉంటుంది వాడి ఆత్మకి. వాడి ఆత్మకి ఆ సాటిస్ఫాక్షన్ ఇవ్వడం కోసం బాబా అట్లా చేశాడు. ఈయనేదో వెళ్లి చూసి అదంతా చెప్పినట్టుగా చెప్పేవాడు. ఏదైనా క్వెషన్ అడిగితే ఆలోచించుకునే సమస్యే లేదు. సో, ఆయన చెప్పిన మాట కరెక్టే. పుస్తకం ఆయనకి ఎదురుగా ఉంటుంది. ఆయన తెరిచి చూడాలన్నాడో, చూస్తాడో, చూడలేదో అయితే మనకు తెలీదు. చూసి చూడనట్టు ఉంటాడో తెలీదు. కానీ చాలా ప్రమాదకరమైన వ్యక్తి. అన్నీ తెలిసి కూడా తెలియనట్టు ఉంటాడు. అది ఆయన ప్రమాదం. నమో నమః. చాలామందికి ఒక సందేహం ఉంటుంది. అయ్యవారు చాలా సంవత్సరాలు వివాహం చేసుకోకూడదు. బ్రహ్మచారిగానే ఉండిపోవాలి అని. సరే ఆయన వివాహం గురించి అయ్యవారే రాసుకున్నారు పలు చోట్ల. ఆ సందేహం ఉండేది. గృహస్థుగా ఉంటే ఆధ్యాత్మికతకి అడ్డము అట్లా ఇట్లా అని. సరే మహాత్ములు గూడా ఆయనకి సందేశం ఇచ్చారు. గృహస్థాశ్రమం అనేది మనకు ఆధ్యాత్మిక సాధనకు అడ్డంకి కాదు అని. ప్రత్యేకించి అమ్మగారిని చేసుకోవాలనేటువంటి నిర్ణయం గూడా ఒక మహాత్ముల యొక్క ఇండికేషన్ ద్వారానే జరిగింది. నాకు తెలిసి ఆహ్, పాగల్పాటి గురువుగారి ఇన్‌ఫ్లూయెన్స్ కూడా దీంట్లో ఉంది. అయితే నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, అయ్యవారు సింగిల్‌గా ఉన్నప్పుడు ఏంటంటే 2 సంచులు ప్యాక్ చేసుకొని ఎప్పుడు రైల్వే స్టేషన్‌కెళ్ళేవాడు. ఆయనే చెప్పారు ఒకసారి 2 టికెట్లు కొనుక్కునేవారు. ఒకటేమో ఇటువైపుకెళ్ళేది, ఒకటి ఇటువైపుకెళ్ళేది. 2 వైపులకి ఎట్లు వెళ్ళాలి, ఏ రైలు ముందొస్తే ఆ రైలు. అప్పట్లో
రైళ్ళు టైంకి వచ్చడం, టైమ్ టేబుల్ ఇట్లాంటివన్నీ ఏమి ఉండేవి కాదు. అది ఎన్ని గంటలకు ఏ ట్రైన్ వస్తుందో ఎవరు చెప్పలేరు. ఏ ట్రైన్ ముందొస్తే ఆ ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయేవాడు. ఆ ఊరికెళ్ళాలి. ఈ ఊరైతే ఈ మహాత్ముడు ఇది ఇటు, ఇదైతే ఈ ఆశ్రమం అని ఇట్లా. ఎప్పుడు జిల్లేలమ్మడి ఆశ్రమానికెళ్ళి అక్కడ 1 ఇయర్ ఉన్నారు. అప్పుడు వివేకవర్ధినిలో పనిచేసి అది రిజైన్ చేశాడు. భద్రకోట కాలేజీలో పెట్టి అక్కడ రిజైన్ చేశారు. ఒంగోలు సీఎస్ఆర్ శర్మ కాలేజీలో కొన్నాళ్ళు పనిచేయడం, రిజైన్ ఇవన్నీ ఎయిడెడ్ పోస్టులు. ఈ రోజుల్లో ఎయిడెడ్ పోస్టులు లేవు. మా మామగారికి ఆ రోజుల్లో వివేకవర్ధినిలో చేసినప్పుడు మాస్టర్ గారు కూడా పనిచేశారు. నేను అడిగాను మా మామగారిని. మా బాబాయ్ గారు గుర్తున్నారట. ఎందుకులే చాకులాగా ఉండేవాళ్ళు కుర్రాడు. చాలా మంచి చురుగ్గా, ఉత్సాహంగా ఉండేవాడు. ఎంతోమంది ఆయన చుట్టూరా ఎప్పుడు చేరి ఉండేవాళ్ళు. చాలా మంచి ప్లెజెంట్ పర్సనాలిటీ అని చెప్పారు. ఆవిడ ఉద్యోగం మానేస్తుంటే కూడా మానేయొద్దని చెప్పాము మేమందరం. మంచి ఎయిడెడ్ పోస్టు ఎందుకు మానేస్తారు? పెన్షన్ వస్తుంది ఇప్పుడు ఆయనకి. మా తర్వాత మా మామగారికి కన్నుచూపు పోయింది. లైఫ్ లాంగ్ ఆయనకి పెన్షన్ వచ్చింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆయన కెరియర్‌ని అంత సీరియస్‌గా పట్టించుకోలేదు. ఆయన పెళ్లి అవుతూ ఉండేటప్పటికి ఆయన స్టూడెంట్సు, ఆయన శిష్యులు కొంతమంది ఏడ్చారట. అయ్యో! అయ్యవారు పెళ్లి చేసుకుంటాడు. ఇక మనకి దక్కకుండా పోతాడు. ఎవరో ఆడపిల్లలు అత్తవారింటికి వెళ్తూ ఉంటే మిగతా వాళ్ళందరూ ఏడ్చినట్టుగా ఏడ్చారు. ఈ విషయం కూడా రాశారు అక్కడ. అయితే నేను గమనించిందేంటంటే అయ్యవారు అంతకు ముందు ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన అన్ని చోట్లకెళ్ళేవారు. గృహస్థ అయిన తర్వాత చాలామంది మహాత్ములు ఆయన దగ్గరికే వచ్చారు. అదొకటి. అయ్యవారు 24 గంటలు ఎప్పుడు ఆయన మెలకువగా ఉన్నా బాబా గురించే మాట్లాడుతూ ఆయన ఇటు వచ్చిన వాళ్ళందరూ ఇటు కూర్చునేవారు. అమ్మగారేమో ఇటు ఈ రూమ్‌కి ఇక గుమ్మం ఉండేది. గుమ్మం దగ్గర ఏటవాలుగా మంచం ఉండేది. ఆ మంచం మీద కూర్చొని అమ్మగారు ఎప్పుడూ అయ్యవారినే చూస్తుండేది. ప్రతి పావుగంటకో, అరగంటకో ఒకసారి ఆయన కాఫీ తాగుతుండేవాడు. ఎప్పుడైనా కాఫీ కావాల్సొచ్చినప్పుడు ఇలా చూసేవారు ఆవిడ వంక. ఆవిడ అర్థం చేసుకునేది. లేవలేని పరిస్థితి. వేరే వాళ్ళకి బెల్ కొట్టేవాళ్ళు. వాళ్ళు పాలు వేడి చేసి కాఫీ పొడి వేరే బ్రూ కాఫీ అది పెట్టి ఆవిడ కలిపి ఆయన ఏ పాలల్లో తాగుతారో ఆ పాలల్లో కలిపి వెంటనే పంపిస్తే ఆయన వేరే వాళ్ళు ఎవరు కలిపినా ఆయన తాగేవాడు కాదు. విద్యానగర్ నేను వెళ్ళిన కొత్తల్లో సీరియస్‌గా బాబా గురించి విషయాలు ఏదో చెప్తుంటే ఓ పక్క వేదమ్మ నాన్నగారండి, నాన్నగారండి అని అదేదో అడుగుతోంది. లోపల ఇంకో రూమ్‌లోంచి అరుస్తుంది. "ఏం నాన్న ఇట్రా" మధ్యలో ఆపి చాలా డిస్టర్బ్ చేయకు అని మామూలుగా అరుస్తాం మనం. ఎవరన్నా వేరే వాళ్ళు సీరియస్‌గా వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే పిల్లలు ఏదైనా అడిగితే, "చల్ మీరు తలుపేయి లోపల పో" అంటారు. అలా అనకుండా ఈ కన్వర్జేషన్ ఇక్కడ ఆపి, మన రేడియోలో ఎఫ్ఎంలోంచి ఇంకొక ఛానల్‌లోకి మార్చినట్టుగా ఈ ఛానల్ ఇలా పెట్టి, ఆ ఛానల్‌లోకి మార్చి మళ్ళీ ఆమె లాంగ్వేజ్‌లో ఆమెతో మాట్లాడి, మళ్ళీ ఈ ఛానల్‌లోకొచ్చి వీడు ఎక్కడ ఆపాడో అక్కడి నుంచి కంటిన్యూ అయ్యాడు. అంటే ఇప్పుడు 'సవ్యసాచి' అని అర్జునుడికి ఒక పేరు ఒకేసారి అన్ని వైపులకి బాణాలేసేవాడు అని నేను చూశాను కరెక్ట్‌గా. రంగన్న బాబు గారి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం, వేరే మహాత్ములు కుంభాభిషేకానికి మహాత్ములు వచ్చినప్పుడు కూడా ఎవరొచ్చినా ఇంట్లో ఆతిథ్యం ఇవ్వడం. అమ్మగారు ఆ రోజుల్లో వంట చేసేవాళ్ళు శుభ్రంగా. ఆవిడ లేవలేని పరిస్థితి వచ్చింది. టీబీ వచ్చింది ఆవిడకి. టీబీ కాదు సారీ. రుమటైడ్ ఆర్థరైటిస్ అని వచ్చి మరి చేతులు అన్నీ స్వచ్ఛపడిపోయి లాస్ట్‌కి ఆవిడ నడవలేని పరిస్థితి కూడా వచ్చింది. చాలా కాలం కృష్ణమాచార్యులు గారే వైద్యం చేశారు. చాలామంది కూడా క్రిటిసైజ్ చేశారు. ఈ హోమియో వైద్యం వల్ల తగ్గుతుందా లేదా అని. ఇవాళకి హోమియో వైద్యం మీద చాలా స్ట్రాంగ్ నమ్మకం ఉండేది. అప్పుడు నేను క్వెషన్ అడిగాను. హోమియో వైద్యం కరెక్టే కావచ్చు కానీ డాక్టర్ సరైన వాడు కాకపోతే అని అడిగాను. అంటే వీడికి తగ్గాలా, తగ్గకపోవడా అని వీడి యొక్క ప్రారంధంలో ఉంటుంది ఆల్రెడీ. తగ్గే ప్రారంధం ఉంటే తగ్గుతుంది. లేదంటే తగ్గదు. నేను తగ్గించమని బాబాని నేను అడగను అని చెప్పారాయన. అమ్మగారు కూడా అదే మాట అన్నారు. నాకిది కావాలి, నాకు ఈ అనారోగ్యం పోవాలి, నాకు ఆరోగ్యం కావాలి నేనెప్పుడూ అడగలేదు. నా కర్మేదో నేను అనుభవిస్తాను అని అన్నారు అమ్మగారు. అందుకని అయ్యవారికి కూడా వంట చేసేటప్పుడు కూడా ఒంగోలులో ఉన్నప్పుడు సుబ్బలక్ష్మి గారింట్లో అద్దెకుండేటప్పుడు ఆయన వంట ఏ రకంగా తింటారు, తిరగమాత ఎలా వేయాలి, పప్పు ఎలా వేయాలి, సగం ఇడికించి లక్ష్మక్క వాళ్ళు సగం వంట చేసేటప్పుడు ఆమె లేవలేదు కాబట్టి అక్కడ తీసుకొచ్చి ఇన్ని వేయాలా, అన్ని వేయాలా చూపించి అన్నీ చేసేవాడు. భోజనం కూడా అమ్మగారు ఎక్కడున్నారో అక్కడే మంచం మీద ఆవిడ ఇంకో మంచం మీద ఉంటే ఈయన ఇంకో మంచం మీద కూర్చునేవారు. అమ్మగారు వడ్డం చేసేవాళ్ళు, తినేవాళ్ళు. ఫస్ట్ ముద్ద బాబాకి పెట్టేవాళ్ళు, రెండో ముద్ద అమ్మగారికి తీసి పెట్టేవాళ్ళు తాగేవాళ్ళు. అందుకని అమ్మగారికి ఇంటి పెత్తనం అంతా అమ్మగారి చేతిలో ఉండేది. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ డబ్బులన్నీ ఆవిడే. ప్రెస్‌లో నేను ఎప్పుడైనా అమ్మగారి డబ్బులు కావాలంటే
ప్రెస్ రన్ అయ్యేటప్పుడు ఒంగోలులో ఉన్నప్పుడు 3 సంవత్సరాల పాటు కుటుంబం అంతా ప్రెస్ మీదే ఆధారపడి మేనేజ్ అయ్యేది. అప్పుడు నన్ను అడిగారు, "విక్రమ్ డబ్బులు కావాలయ్యా" అంటే అప్పుడు నేను డబ్బులు తేవడం, వోచర్ మీద సంతకం పెట్టించుకోవడం. అంతా అమ్మగారే ఇల్లు మేనేజ్‌మెంటు, బడ్జెట్టు, ఖర్చు పెట్టడం ఏ టు జెడ్. ఎవరు ఏం తినాలి, ఎవరు ఏం ఏసుకోవాలి, అయ్యవారికి ఏమేమి బట్టలేయాలి, ఏ ఉతికించాలి, ఎప్పుడు అన్నీ అమ్మగారే డిసైడ్ చేయాలి. అదే అయ్యవారు అమ్మగారి పట్ల ఎప్పుడైనా ఆగ్రహం చెందడం గాని నేనెప్పుడు చూడలేదు. ఇన్ని 7 సంవత్సరాల్లో ఒకసారి గూడా అంతా కనీసం వాయిస్ రైజ్ చేసి కూడా మాట్లాడలేదు. వాళ్ళదంతా గూడా ఎక్కువగా మాట్లాడుకోవడం కంటే గూడా నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అని ఇప్పుడు మేము మేనేజ్మెంట్‌లో టీచ్ చేసేటప్పుడు చెప్తూ ఉంటాం. బాడీ లాంగ్వేజ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ థాన్ వాట్ యూ స్పీక్. నీ మాట్లాడే భాష కంటే కూడా నీ భావ వ్యక్తీకరణ, నీ శారీరకం ద్వారా, నీ యొక్క జెస్చర్స్ ద్వారానే ఎక్కువొస్తాయని. వాళ్ళ కమ్యూనికేషన్ మైండ్‌తో జరుగుతుందో, గెస్చర్స్ వల్ల జరుగుతుందో తెలీదు. కానీ చాలా స్ట్రాంగ్ అండర్‌స్టాండింగ్ ఉండేది. మా అమ్మ గూడా ఎప్పుడు అంటూ ఉండేది, "భరద్వాజ్ చూడు." మా అమ్మ చిన్నప్పుడు అయ్యవారిని, మా అమ్మ పెళ్ళైన కొత్తల్లో వీళ్ళందరూ చిన్న పిల్లలు. భరద్వాజ్ అది మా మాస్టర్ గారు, బోధాయన్ గారు, వీళ్ళు ఇద్దరు చాలా చిన్న, వాళ్ళకి తలంట్లు పోసేది మా అమ్మ. కొన్నాళ్ళు ఊళ్ళో దూరంగా వెళ్ళిపోతే మా అమ్మ బెంగ పెట్టుకొని ఏడ్చేది. "అయ్యో! భరద్వాజ్ చూసి చాలా రోజులయ్యింది" అని. చివరికి ఆ భరద్వాజ్‌కి పెళ్ళవుతుంటే మా అమ్మ చాలా సంతోషించింది. పోన్లే, ఇంకా ఇప్పటికైనా భరద్వాజ్ అనే పిల్లాడి కిందనే అనుకుంటూ ఉండేది చాలా కాలం. అలాంటి ఒక బంధం ఉండేది మన ఫ్యామిలీలో. ఏంటంటే, ఆ పిల్లలు గూడా ఇప్పుడు ఒక పక్క హారతి, బాబా హారతి 4 హారతులు ఇప్పుడు తపోవనం అంటున్నారు విద్యానగర్‌లో. అక్కడే ఉన్నాం మేము. నేను గూడా అక్కడ ఉన్నాను. అయ్యవారితో పాటు ఒక 3 నెలలు ఆ ఇంట్లోనే ఉన్నాం. హారతి అవుతున్నప్పుడు వేదమ్మ వచ్చేది. "నాకు నిద్ర రావట్లేదు నాన్నగారు" అంటే కాళ్ళ మీద పడుకొని కాళ్ళు ఊపుతుండేవారు. ఓ పక్క హారతి పాడుతుండేవారు. ఓ పక్క దాన్ని జోల కొడుతుండేవారు. సైమల్టేనియస్‌గా ఈ పని, ఆ పని. ఆమె ఎప్పుడు పిల్లల్ని నెగ్లెక్ట్ చేయడంగా నేను చూడలేదు. ఆమె ఎప్పుడు ఏ క్వెషన్ అడిగినా మధ్యలో ఇది ఆపి ఆ క్వెషన్‌కి ఆన్సర్ చెప్పేవారు. అమ్మగారు లోపల నుంచి ఏదైనా అడిగితే కూడా దానికి సమాధానం టక్కుమని ఇక్కడ ఆపి అక్కడ చెప్తూ ఉండేవారు. సో, ఏ ఛానల్‌కి ఆ ఛానల్ ఆయనకి పనిచేస్తుంది. దేనికోసము ఏది నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదని ఆయన నిరూపించారు. ఆయన ఉద్యోగం చేసేటప్పుడు నేను విద్యానగర్ వెళ్ళినప్పుడు ఆయన కాలేజీలో పనిచేసేవాడు. ప్యాంట్ ఏసుకొని క్లాస్‌కెళ్ళేవారు పొద్దున్నే. మళ్ళీ క్లాస్ లేనప్పుడు మధ్యాహ్నం తిరిగి వచ్చేవాళ్ళు. వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో ఉన్నంత సేపు జనాల్ని కొంతమంది, వేణుగోపాల్ రెడ్డి అని ఒక కుర్రాడు, ఒక యంగ్ సాధకుడు ఒకాయన వచ్చాడు విద్యానగర్‌లో. ఆయన గురించి కూడా రాశారు చరిత్రలో. మహాలక్ష్మి సాక్షాత్కారం అవుతుందాయన. ఆయనలో కూర్చోబెట్టి 3, 5 గంటలు ఆయనకి గైడెన్స్ ఇచ్చి, ఈ మహిమలు ఇవన్నీ జరుగుతున్నాయి మెటీరియలైజ్ చేసి వస్తువుల్ని తెప్పించగలిగే శక్తి వచ్చింది ఆయనకి. ఆయన స్పిరిచ్యువల్ గైడెన్స్ ఇచ్చి ఏం చేయాలో చెప్పి, అండ్ ఫర్దర్ సాధన ముందుకెళ్ళాలంటే ఏం చేయాలో ఎవరు చెప్పారు అని తెలిసింది. అది అప్పటికి ఆయన గృహస్థుగానే ఉన్నారు. ఇంకా గృహస్థుగా ఉన్నప్పుడే అందరికీ ఏంటంటే, మిగతా వాళ్ళకి కూడా అక్కడ ఏంటంటే, అమ్మగారు ఏదైనా చేసినా తినడానికి గాని, దేనికి గాని, మంచెడలు చూడడానికి గాని ఆయనకి ఒక ఈయన ఏ ఏ ఆశ్రమానికి ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలవదు. గృహస్థులుంటే అట్లీస్ట్ ఒక పర్మనెంట్ అడ్రెస్, ఆధార్ కార్డ్ లాగా మనకు ఆధార్ కార్డ్ అడుగుతారు కదా పెద్దాడికి. నీ ఆధార్ కార్డ్ ఇవే అంటే ఫ్యామిలీ అని. అందుకని ఆయన గృహస్థుగా ఉండడం ఏంటంటే లోకానికి ఎంతో ఉపయోగమైంది. ఆయన నిర్లక్ష్యం చేయడం అనేది జరగలేదు. అయ్యవారు మనందరికీ ఇంత అవైలబుల్‌గా ఉండడానికి రీజన్ ఏంటంటే ఆయన గృహస్థుగా ఉండడం. లేకపోతే ఆయన ఏ సన్యాసో, కాషాయ వస్త్రాలు ఏసుకొని ఎక్కడో తిరుగుతుండేవాడు హిమాలయాల్లో. వీళ్ళతో మనకేం సంబంధము? గృహస్థు అంటే అలా చేయడానికి లేదు కాబట్టి. మరి చీరాల స్వామి గూడా ఈయనని వివాహం చేసుకోమన్నారని కొంతమంది ఎవరో అన్నారు. ఎక్కువగా చీరాల స్వామితో బాగా క్లోజ్ కాంటాక్ట్ ఉండేది. అంతవరకు తెలుసు నాకు. మా నాన్నగారితో గూడా ఎలా ఉండేది బంధం అంటే మొదట్లో చాలా రామలక్ష్మణులే. మా నాన్నగారు చెప్పడం ఏంటి, ఆయన ఫాలో అవ్వడం ఏంటి అలా జరిగేది. 1960స్‌లో నాకు గుర్తు భద్రాచలంలో 'కృతయుగ' అనే పత్రిక రన్ చేశారు. దాని ఎడిటోరియల్స్ అన్నీను మాస్టర్ గారే రాసేవారు. చాలా అద్భుతంగా రాసేవారు. అది హైదరాబాద్‌లో ప్రింట్ అయ్యేది. హైదరాబాద్ వచ్చాక కూడా మా ఇంట్లో ఉండేవారు చాలా. చాలా అగ్రెసివ్‌గా ఉండేవారు. ఒకసారి బాగా విపరీతంగా నోరు పూసింది. అయ్యో! భరద్వాజ్ ఏం తింటాడో మా అమ్మ టెన్షన్ పడేది. ఆయన బయటికెళ్ళి విపరీతంగా ఏంటంటే మిర్చి బజ్జీలు తిన్నట్ట. కళ్ళమ్మట నీళ్ళొచ్చి ఆ కారానికి నోరంతా మంటలు కొట్టి కళ్ళమ్మట నీళ్ళు వచ్చేంతగా మిర్చి బజ్జీలు తిన్నట్ట. అంటే ఈ శరీరానికి
దీనికి బుద్ధి చెప్పాలని చెప్పి నోరు మూస్తే దీనికంతా సుకుమారం చేయాలా అని చెప్పి దానికి ఒక విరుగుడు ఇదే అని చెప్పి అలాగా రివర్స్ ఈయన ఏదో అక్కలకోట స్వామి వెళ్ళి కొండల మీదకి వెళ్ళి అక్కడ గడగడలాడే చలిలో పడుకున్నారని ఒక లీల ఉంది. ఎవరో ఒక ఆయన దర్శనానికి వెళ్తే హాయిగా పరుపు మీద పడుకుని నిద్రపోతుంటే ఈయనేం సాధువు గారా మంచి హంసతూలిక తెలపం మీద పడుకున్నాడు ఉంటాడు. అలాగా అయ్యవారు అంత స్ట్రాంగ్ ఎక్స్పెరిమెంట్స్ చాలా చేశారు. అందుకని ఆయన వీటన్నిటికంటే ఎప్పుడు ఏ ధర్మం ప్రకారం ఎలా ఉండాలో అలా పర్ఫెక్ట్‌గా ఉండి నిరూపించుకున్నాడు ఆయన. ఆవిడ ఏం చెప్తే అది ఇంటి విషయాలన్నిటిలోనూ ఆవిడ ఏం చెప్తే అది ఫాలో అవ్వడం, ఆవిడకి హ్యాపీనెస్, అన్‌హ్యాపీనెస్ కలగకుండా చేయడం, ఆవిడకి సర్వీస్ చేయడానికి ఎవరో ఒకళ్ళు ఎప్పుడూ కూడా ఆవిడకి సర్వీస్ చేయడానికి ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు. అలా ఏర్పాటయ్యేది భగవంతుడు. ఎందుకంటే సాయినాథ్ ఆవిడకి ఏదో ఒకటి ఆవిడ లేకుండా ఈయన మనకి అవైలబుల్‌గా ఉండేవాడు కాదు. ఆవిడ అలా ఉంటే మళ్ళీ ఆయన ఎళ్లి ఆవిడకి సర్వీస్ చేస్తూ ఉంటే కూడా ఈ బాబా కార్యక్రమం జరిగేది కాదు. అందుకని ఎక్కడికక్కడ అరేంజ్‌మెంట్ జరిగినట్టుగా ఆవిడకి సపోర్టింగ్‌గాను పనులు చేసేవాళ్ళున్నారు. ఆయన ఎప్పుడూ కనపడుతూ ఉండేలాగా ఓ యాంగిల్‌లో మంచం వేసుకొని ఆవిడ 24 గంటలు ఈయన మెలకువగా ఏమేం మాట్లాడుతున్నా ఆయన్నే చూస్తూ ఉండేవారు పొద్దుగూకులు. ఏదో అయ్యవారు కూడా చెప్తారు కదా! మర్కట కిషోరే న్యాయం, మార్జాల కిషోరే న్యాయం. ఇంకోటి ఏది తాబేలు పిల్లని దూరం నుంచి చూసి రక్షించినట్టుగా అని కూర్మ కిషోర న్యాయం. అలాగా ఆవిడ దృష్టి ఎప్పుడూ అయ్యవారి మీదే ఉండేది. అది. ఆ మధ్య మధ్యలో అటువైపు చూస్తుండేవారు. ఇక వాళ్ళది ఎక్కువగా వాళ్ళ రిలేషన్‌షిప్ ఏంటంటే టైమ్ టుగెదర్ స్పెండ్ చేయడం అంటే ఏమిటంటే మనం చెప్పలేం. ఎప్పుడు చూసినా వాళ్ళిద్దరూ కలిసే ఉండేవాళ్ళు. ఆయన ఎప్పుడైనా ఊళ్ళకెళ్తే తప్ప ఆవిడ కదలలేదు కాబట్టి. ఏదైనా ఊళ్ళు వెళ్ళినా ఒక రోజు, 2 రోజుల కంటే మళ్ళా వచ్చేస్తారు. ఎప్పుడు దేనికోసం ఏది సాక్రిఫైస్ చేసినట్టుగా నాకైతే అనిపించలేదు. అయితే ఆయన కెరీర్ మాత్రం సాక్రిఫైస్ చేశారు. డబ్బులు, కెరీరు, ఉద్యోగము, పెన్షను దాన్ని బాబానే సరిదిద్దాడు. వాళ్ళకేం కావాలో కుటుంబానికి రక్షణ అలా కనిపించి ఎప్పుడూ లోటు లేకుండానే నడిపించాడు. అప్పుడు నడిపించాడు, ఇప్పుడు నడిపిస్తున్నాడు, ఎప్పటికీ నడిపిస్తాడు. గురు మధ్యే స్థితం విశ్వం, విశ్వమధ్యే స్థితో గురుః, గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. మీలో చాలామంది మా వీడియోస్‌ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. తప్పకుండా మీరు ఆదరించండి. ఎలా అంటే మా ప్రతి వీడియోని మీరు లైక్ చేయండి. మీకు తెలిసిన అందరికీ కూడా మా వీడియోస్‌ని షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా బెల్ ఐకాన్ నొక్కి కొత్త కొత్త నోటిఫికేషన్‌లు వస్తాయి కదా! అందుకని బెల్ ఐకాన్ నొక్కండి. తప్పకుండా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఆశీర్వదించండి. నమస్కారం.